హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజైతే మరొక రెసిపీతో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది వచ్చేసి ఎర్రపొనగంట అండి. మా టెర్రస్లో అండి నేను 4 మొక్కలు తెచ్చి నాటానండి. అనంతపురం నుంచి తెచ్చి ఎంత బాగా వచ్చిందో చూడండి. గుబురు ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకి. దీంతో వచ్చేసి ఈరోజు పప్పు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. వచ్చేసి వేడి అనమాట కొంచెం నెయ్యి వేసుకొని తిందామంటే సూపర్ అండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పొనగంటాకు మీ కంటి చూపుకి చాలా బాగా పనిచేస్తుందండి. దీన్ని వచ్చేసి ఎర్రపొనగంటి అంటారండి. అంటుతో ఒక చిన్న కొమ్మ తెచ్చి నాటిని కూడా బాగా బతుకుతుందండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఐరన్, కాల్షియం ఎక్కువ ఉందండి ఆకుకూరల్లో మనకి కదా. అందుకనేసి ఈరోజైతే పప్పు చేస్తున్నానండి. మనం ఎర్రపొనగంటి అండి. పైన ఏమో గ్రీన్ ఉంటుంది, వెనక సైడ్ ఏమో ఎర్రగా ఉంటుందండి. వీటిని అయితే ఫస్ట్ అంతా టెర్రస్ పైన వెళ్ళి కోసుకొని వచ్చానండి. ఫ్రెష్గా ఉంది చూడండి. అసలు అలా కోసుకొచ్చి ఇలా పప్పు చేసేస్తున్నానండి. మన టెర్రస్ ఉండడం వల్ల నాకైతే చాలా బెనిఫిట్స్ అండి. చాలా మంచిది. మన పంట మన చేతిలో తెచ్చుకొని ఇలా కోసుకొని అలా వంట చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆకునైతే బాగా కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి. పొనగంటాకుని ఇప్పుడు వచ్చేసి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. నేను వచ్చేసి పొనగంటాకు వచ్చేసి 1/2 కప్పు పైన వచ్చేసి కందిపప్పు వేసానండి. కందిపప్పు వేసిన తర్వాత బాగా 2-3 సార్లు కడగాలండి కందిపప్పు. ఎందుకంటే వాటిపైన మనం షాప్లో తెచ్చుకుంటే డస్ట్ ఉంటుంది ఎక్కువగా. కనేసి బాగా 2-3 సార్లు అయితే నీళ్ళు పోసి బాగా కడగాలండి. ఇలా కడిగిన తర్వాత వాటర్ అంతా వంపేసి నేనైతే ఒక 2 సార్లు కడిగానండి కందిపప్పుని. కడిగిన తర్వాత కొలత వచ్చేసి నేను 3/4 కప్పు దాకా అయితే పప్పు తీసుకున్నాను కదండి. ఆ కప్పుతోని 2 కప్పులు అయితే నీళ్ళు వేస్తున్నాను. 2 కప్స్ అయితే వాటర్ వేసేసుకోవాలండి. ఇది వచ్చేసి మనం పచ్చిమిర్చి పెట్టి కూడా చేయొచ్చండి పప్పు, కానీ నేను ఎండుమిర్చి పెట్టి చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఎండుకారం వేసేసి. ఫస్ట్ అయితే కందిపప్పులో తగినంత వాటర్ వేసేసి ఉల్లిపాయలండి 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసాను. ఇలా లావుగా వేసామంటే కూడా సరిపోతుంది. అలాగే 2 టమాటాలు అండి బాగా కట్ చేసి వేసేసుకోవాలి కడిగి. ఉల్లిపాయలు టమాటాలు వేసాం కదా. పొనగంటాకు కూడా ఒక్కసారి బాగా కడిగేసి వాటర్లో పెట్టేసి ఇలా వాటర్ అంతా తీసేసి ఓన్లీ ఆకు మాత్రమే వేయాలండి. మనకి ఇది మార్కెట్లో దొరకదండి, చాలా తక్కువ ఎర్రపొనగంటి దొరకడం. మామూలు పొనగంటి అయితే దొరుకుతుంది. ఇది చాలా తక్కువ అండి. అక్కడక్కడ టెర్రస్ గార్డెన్లో కానీ మనం ఈజీగా పెంచుకోవచ్చండి ఈ ఆకైతే కన్నా. ఓకేనండి, ఆకైతే మొత్తం పెట్టేశాను. పెట్టిన తర్వాత కొద్దిగా చింతపండు కడిగి వేసేసానండి. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసేసాను. కారం వచ్చేసి మనం పప్పు తినేదాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకొని నేను 1.5 స్పూన్ అయితే కారం వేసేసానండి. ఈ ప్లేస్లో మనం కారం వాడే బదులు పచ్చిమిర్చి కూడా వాడవచ్చండి. అట్లా కూడా చాలా బాగుంటుంది పప్పు మాత్రం. వేసేసి ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి. మనం పసుపు కారం అన్నీ వేసాం కదా, మొత్తం వాటర్లోకి వెళ్ళిపోయేలాగైతే ఇలా కలిపేసుకోవాలండి. పిల్లలు ఆకుకూరలు ఎక్కువగా ఇష్టపడరు కదండి. ఇలా పెట్టామంటే కన్నా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, బాగా తింటారండి. అలాగే పప్పులు అయితే ఒక 1/2 స్పూన్ అయితే ఆయిల్ వేసానండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకు పొంగు అనేది పైకి రాదండి కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు. అంతేనండి. ఇలా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన అయితే పెట్టేశానండి. ఒక 3 విజిల్స్ వచ్చాయంటే మనకు సరిపోతుందండి. పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఒక 4 విజిల్ అలాగే ఉంచుకోవాలండి. ప్రెజర్ పోయిన తర్వాత చూపిస్తా చూడండి. మనం వేసిన పప్పులో అన్నీ బాగా మెత్తగా ఉడికాయండి కదా. ఎంత బాగుందో పప్పు అయితే. ఇలా టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసి పప్పు గుత్తితో అయితే మనం వెనుపుకోవాలండి. ఒకవేళ పప్పు గుత్తితో వెనపలేని వాళ్ళు గ్రైండ్ చేసుకోవచ్చండి. మిక్సీ జార్లో వేసేసి కూడా గ్రైండ్, కానీ అలా చేస్తే కానీ మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందండి. అలా లేకుండా మనం ఇలా పప్పు గుత్తితో వెనుపుకున్నామంటే అక్కడక్కడ పప్పు ఆకులు తగులుతుంటే మనకు టేస్ట్ బాగుంటుందండి. నేనైతే ఈ విధంగా వెనిపేసుకున్నాను పప్పు. వెనిపిన పప్పుని ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటున్నానండి. మొత్తం కుక్కర్లోంచి పప్పు అయితే వేసేసాను గిన్నెలో. చూడండి, మనకు అక్కడక్కడ కందిపప్పు అలాగే మనం పెట్టిన ఆకుకూర అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడైతే తాలింపు కోసం ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసాను. అలాగే వెల్లుల్లి రెబ్బలండి కచ్చపచ్చగా దంచి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు. అలాగే ఎండుమిర్చి కూడా వేసేసానండి. అలాగే కరివేపాకు కట్ చేసి వేస్తానండి నేను పప్పులో తాలింపుకి అయితే. వేసేసి పప్పులో తాలింపు వేసేయడమే అండి. అంతేనండి. పప్పు మంచి స్మెల్ మంచిగా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది పప్పు.
ఇది అన్నానికే కాదండి, జొన్న రొట్టెకైతే ఇంకా సూపర్గా ఉంటుందండి. జొన్న రొట్టెలకైతే చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఎక్కువ శాతం పప్పు ఉంటే రొట్టె కావాలంటారు, అందుకనేసి నేనైతే కొంచెం ఎక్కువగానే పప్పు ప్రిపేర్ చేశానండి. అంతేనండి, టేస్టీ ఎర్రపొనగంటి ఆకుపప్పు అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కడన్నా ఇలాంటి పొనగంటి ఆకు తెస్తే కానీ చిన్న కుంపట్లైనా పెంచుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఆల్మోస్ట్ మనం ఇంట్లో నీడపాటునైనా పెరుగుతుందండి. ఇలా ఉంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పొనగంటి ఆకుతో. తప్పకుండా తెచ్చి నాటుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.